హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. నేను మీ శ్రీదేవి. సో అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఈరోజైతే వ్లాగ్ అయితే రంజాన్ స్పెషల్ వ్లాగ్ అండి. సో రంజాన్ కదా, పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారు, హాలిడే కదా అని చెప్పేసి స్పెషల్గా రెసిపీస్ అయితే ప్రిపేర్ చేశానండి పిల్లల కోసం. అలాగే ఏం రెసిపీస్ చేశాను ఏంటనేది మీ అందరితో షేర్ చేసుకుందామని ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. అలాగే మీ అందరికీ ముందుగా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను బిలేటెడ్గా. సో ఇంకైతే ఎక్కడ ఆలస్యం చేయకుండా వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోద్దామండి. ఇంకా మార్నింగ్ వచ్చేసి నాకు ఇంకా సెలవు కదా, పిల్లలు ఇంటి దగ్గరే ఉంటే ఒకడు ఒక రకం అడుగుతాడు, ఒకడేమో ఎగ్ నూడిల్స్ అడిగాడు, ఒకడేమో ఎగ్ పెసరట్టు అడిగాడండి. ఇంకా చిన్నడికేమో ఎగ్ నూడిల్స్, పెద్దోడికేమో ఎగ్ పెసరట్టు ప్రిపేర్ చేసేసాను. అలాగే ఇంకా హాలిడే ఒకటి, రంజాన్ పండుగ ఒకటి కదా, ఇంకా వెడ్నెస్డే ఒకటి వచ్చిందేమో, ఆ పిల్లలు ఇంకా ఎన్వి కావాలని చెప్పేసి అయితే అడిగారండి. పచ్చిరాయలు అయితే తెప్పించారండి. తెప్పిస్తే ఇగోండి 2 కేజీలు ఉంటాయేమో. ఇందులో కొన్ని సగం ఒక ½ కిలోకి అయితే తీసేసి మిగిలినవి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. మరోసారి ఇంకో 2 కూరలు ఉండొచ్చులే అని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. ఇంకా పచ్చిరాయలు కోడిగుడ్లు ఎగిరేసేద్దాంలే అని చెప్పేసి చిన్నోడికేమో ఎగ్ నూడిల్స్ ప్రిపేర్ చేసేసాను. పెద్దోడికేమో కొంచెం ఫ్రిడ్జ్లో పెసరపిండి ఉంటే ఎగ్ పెసరట్టు అయితే వేసేసి ఇచ్చేసానండి. ఇంకా తర్వాత వచ్చేసి టిఫిన్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయినాయండి. చిన్నబాబు ఏంటంటే ఎగ్ నూడిల్స్ అంటే చాలా ఇష్టం. ఇంకా పెసరట్లు వేస్తాండ్రా అంటే వద్దు, ఎగ్ నూడిల్స్ కావాలని మొన్నటి నుంచి సండే నుంచి అయితే అడుగుతున్నాడండి. అది కుదరలేదు. ఇంకా ఈరోజు అయితే తప్పక ఇంకా చేయవలసి వచ్చింది. ఇంకా చిన్నాడి కోసం తప్పకుండా ఇంకైతే కొంచెం వాడమట్టుకి ఎగ్ నూడిల్స్ అయితే ప్రిపేర్ చేసేసాను. అలాగే పెద్ద బాబుకి ఎగ్ పెసరట్టు ఇష్టం అండి, చాలా అంటే చాలా ఇష్టం ఎగ్ పెసరట్టు. ఇంకా వాడికేమో ఎగ్ పెసరట్టు వేసేసాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ వరకు అయితే అక్కడికైతే కంప్లీట్ అయిందండి. ఇంకా వంట చేసిన బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మళ్ళీ వెంటనే వంట అయితే స్టార్ట్ చేసేసుకున్నానండి. అప్పటికే నాకు 10:30, 11 అయితే అయిపోయింది టిఫిన్లు ఇవన్నీ అయ్యేసరికి. పప్పులు కూడా నానబోసుకున్నానండి. ఇంకా పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు కదా, సెలవు కదా అని చెప్పేసి గ్రైండర్ వేద్దామని చెప్పేసి దోసపిండి, ఇడ్లీ పిండి, గారెపిండి ఇవన్నీ వేసేసుకున్నానండి. ఇంక ఇక్కడైతే పచ్చిరాయలు కోడిగుడ్లు వండమ్మా అని చెప్పేసి అన్నాడండి పెద్ద బాబు. వాడికి ఇంకా పొద్దుటికి సాయంత్రానికి సరిపడగా పచ్చిరాయలు కోడిగుడ్లు అయితే ఎగిరేసేసానండి. చారు పెట్టమన్నారు, చారు అయితే పెట్టలేదండి. ఇంకా ఓన్లీ కోడిగుడ్లు పచ్చిరాయలు అయితే ఎగిరేసేసాను. ఇంక ఇంటి దగ్గరే ఉంటే పిల్లలు స్నాక్స్ ఏదోటి అడుగుతూనే ఉంటారు కదా, మనకి పని ఒకటి అవ్వదు. ఇంకా పొద్దున్నీ సాయంత్రం దాకా కిచెన్లోనే సరిపోయిందండి రంజాన్ రోజుని. ఇంకా పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు కదా అని చెప్పేసి నేను ఏదో వెరైటీ చేద్దాంలే అని చెప్పేసి వాళ్ళ కోసం అయితే వాళ్ళకి ఇష్టమైన రెసిపీ కూడా స్వీట్ రెసిపీ అయితే చేశానండి. ఇంకా వాళ్ళైతే బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత కింద క్రికెట్ ఆడుకోవడానికి అయితే వెళ్ళిపోయారండి. ఇక్కడైతే నేనైతే కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇంకా ఇక్కడ ఒక పక్క వంట చేస్తూ ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేసానండి. బట్టలు అనేవి చాలా ఉన్నాయి. ఇక ఒక పక్క వంట చేస్తూ ఒక పక్క మిషన్ కూడా అయిపోతుంది. 2 పనులు అయితే కంప్లీట్ అయిపోతాయి. మళ్ళీ ప్రత్యేకించి వాషింగ్ మిషన్ వేసి దానికోసం వెయిట్ చేసే కంటే ఇక్కడ వంట అయ్యేలోపు అక్కడ బట్టలు కూడా అయిపోతాయి, తర్వాత ఆరబెట్టేసుకోవచ్చులే. ఇంకా సమ్మరే కదండి, ఎక్కడ ఆరబెట్టుకున్నా మనకి బట్టలు అనేవి తొందరగానే ఆరిపోతాయి కదా. టెర్రస్ పైకి పట్టుకెళ్దాం అని చెప్పేసి అనుకున్నాను. ఇంకా టెర్రస్ పైకి అయితే పట్టుకెళ్ళి బట్టలు అయితే ఆరేసేసుకున్నానండి. ఈ గుడ్లు ఉడికేలోపు నేనైతే బట్టలు ఆరేసుకున్నాను. వచ్చి తర్వాత కూర అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. ఈ కోడిగుడ్లు పచ్చిరాయలు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీలో ఎంతమందికి తెలిసి ఏంటి అన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ రెసిపీ కావాలంటే నేను సెపరేట్గా వీడియో తీసి పెడతానండి. అలాగే మన ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన వీడియోకి లైక్ చేయండి. లైక్ చేస్తే నా వీడియో మరింత మందికి పోస్ట్ అనేది వెళ్తుంది. ప్లీజ్ తప్పకుండా అయితే ఒక లైక్ అయితే చేయండి. ఇంకా పచ్చిరాయలు అనేసరికి ఇంకా మనకి కొంచెం పని కూడా ఎక్కువే పడుతుంది కదా. అవి కడిగేసరికి చాలా టైం పట్టిందండి. ఏంటంటే వాళ్ళు చేసేసి ప్యాక్ చేసి ఇచ్చేసారు, కానీ మళ్ళీ అది మనకి జిగురుగా నల్లగా మట్టి ఇసుక సముద్రం రేయి అనేసరికి ఇసుక బాగా ఎక్కువ ఉంటుంది కదా. ఆ ఇసుక పోవడానికి మనం చాలాసేపు అయితే కడగాలండి. లేకపోతే కూర వండిన తర్వాత మనకి తిన్నప్పుడు పంట కింద గసగస ఇసుక రొద్దులాగా తగులుతుంది కదా, అలా తగలకుండా మనం కళ్ళుప్పు వేసేసి ఒక అరగంట అయితే నానబెట్టేసుకున్నానండి. రొయ్యల్ని నానబెట్టేసి శుభ్రంగా కడిగేసుకున్నానండి. శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఇసుక అనేది ఏమన్నా ఉంటే పోతుందిలే అని చెప్పేసి బాగా కడిగేసి కూర అయితే ప్రిపేర్ చేశానండి. కూర అయితే చాలా బాగా వచ్చింది. ఎగ్ అలాగే పచ్చిరాయల కూర పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. చాలా బాగుంది మమ్మీ అని చెప్పేసి ఇంకా ఇదిగోండి ఈ విధంగా అయితే నేను ఎగ్
కరివేపాకు, ఇంట్లో దంచిన మసాలా ఇవన్నీ వేసేసి చక్కగా కోడిగుడ్లు పచ్చడిలు అయితే ఎగిరిపెట్టేశాను. ఆఫ్టర్నూన్ లంచ్ అయితే రెడీ అయిపోయిందండి. మా ఫ్రెండ్ ఏమో ఎగ్ బిర్యానీ చేసిందంట, తను కొంచెం తీసుకొచ్చింది. సో ఇంకా అది ఇది షేర్ చేసుకుంటూ తినేసారండి పిల్లలు. అలాగే ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూను ఇంకా కొంచెం వర్క్ అయితే ఉంటుంది కదండి. మేగడ అయితే ఉందండి ఫ్రిడ్జ్లో. అది మేగడ నేను 10 డేస్కి ఒకసారి తీసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి. పెరుగు మీద మేగడే ఏంటంటే పెరుగు మీద అయితే మనకి నెయ్యి అనేది కమ్మగా ఉంటుంది. అలాగే పాల మీద తీస్తే ఏంటో కొంచెం స్మెల్ వచ్చినట్టు ఉంటుంది, టేస్ట్ ఉండదు, అంత బాగోదండి. ఎప్పుడు కూడా మనం నెయ్యి చేసినప్పుడు పెరుగు మీద మేగడ తీస్తేనే బాగుంటుంది. అలాగే మనం నైట్ ఎలాగో పాలు తోడేసేస్తాం కదా, మనం లేవంగానే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక 1 అవర్ తర్వాత 2 అవర్స్ తర్వాత దాని మీద మేగడ అనేది తీస్తే మనకి చక్కగా లేయర్లాగా వేస్తే వస్తుందండి, చాలా బాగా వస్తుంది. ఇంకా వెన్నపూస అయితే చేసేసాను. అలాగే ఇంకా పప్పులు నానబోసుకున్నాను కదండి. ఇంక ఇడ్లీ పిండి, దోశ పిండి ఇవన్నీ గ్రైండర్ వేసి ఒక పక్క ఎన్నపూస కూడా చేసేసాను కదా, అది కూడా కాచేద్దామని చెప్పేసి ఓ పని అయిపోద్దని ఇంకా అది కూడా కాసేసానండి. ఒక పక్క నెయ్యి కాస్తూ పక్క గ్రైండర్ అయితే వేసుకున్నాను. ఇదిగోండి నేనైతే 1 వీక్ సరిపడగా తీసేసాను మేగడే. అదంతా నేను ఇప్పుడైతే మేగడ చేశాను కదా, నాకు ఇలాగే ఇంత అయితే వచ్చింది. దీన్ని ఒకసారి మనం ఎప్పుడూ కూడా నెయ్యి కాచినప్పుడు మనం ఎప్పుడూ కూడా ఎన్నపూసను శుభ్రంగా కడుక్కోవాలండి. ఎందుకంటే మనం 1 వీక్ సరిపడగా మనం మేగడ అనేది ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాం కదా, మనకి ఏమన్నా స్మెల్ అలాగే బూజీ ఏమన్నా ఉన్నా పోతుందండి. ఇంకా నేను గిన్నెలో వేసేస్తే కడిగేసి తర్వాత స్టవ్ మీద పెట్టేశానండి. ఓ పక్క నెయ్యి కాగుతుందో పక్క అయితే నాకు గ్రైండర్ అయితే నలుగుతుంది. పిండిలు అయితే వేసేసుకున్నాను. 3 పిండిలు కదా, టైం ఎక్కువ పడుతుంది కదా. ఇంకా తర్వాత వచ్చేసి గిన్నెలు కూడా చాలా ఉన్నాయండి. ఇంకా ఇన్ని రకాలు చేసినప్పుడు అన్ని రకాలకు తగ్గట్టే గిన్నెలు కూడా ఉంటాయి కదా. నాకైతే కిచెన్ అయితే చాలా చండాలం కూడా అయిపోయిందండి. ఈరోజైతే పప్పులు, ఈ గిన్నెలు, నెయ్యి కాయడం, గారెలు వేయటం ఇవన్నీ చాలా సామానం అయితే పడిపోయి ఇంకా నాకు పైనుంచి మళ్ళీ బట్టలు అయ్యాన్ని ఆరేసేవన్నీ తీసుకురావాలి. ఇక్కడ నెయ్యి అయితే కాగిపోయింది. దీనివల్ల డబ్బాలో అయితే స్టోర్ చేసేసుకొని ఇది కూడా మనం వెంటనే కడిగేసుకోకపోతే మళ్ళీ అది అలాగే ఉండిపోద్ది అని చెప్పేసి ఇవన్నీ వేసేసుకున్నానండి. ఇది మనం నెయ్యి కాసినప్పుడు గరిటె పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉంటేనండి మనకి చక్కగా అడుగు అనేది పట్టదు. గిన్నె మనం వెంటనే కడిగేసుకోవచ్చు. చుట్టూరు కూడా మనం గరిటె పెట్టి ఇలా కలుపుతూ ఉంటే మనకి నెయ్యి అనేది గిన్నెకైతే అంటుకోకుండా ఉంటుందండి, మాడదు. ఇదిగోండి నెయ్యి అయితే కాగిపోయింది. నేనైతే ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసేసుకున్నాను. చల్లారిన తర్వాత చూపిస్తున్నానండి. ఇది మనకి ఇలా కాసుకోవడం వల్ల ఏంటంటే నెయ్యి పోసలా సన్నగా భలే ఉంటుందండి. మనకి బయట మార్కెట్లో దొరికే నెయ్యిలా ఉంటుంది యాజ్ ఇట్ ఈజ్గా. నేను పాత నెయ్యిలోనే కలిపేసి వేసేసాను ఇప్పుడు కాసిన నెయ్యిని. ఇంకా అందుకని కొంచెం అడుగునేమో కింద గడ్డలా ఉంది, పైనేమో తేరుకున్నట్టుంది. ఇంకా ఆ తర్వాత ఈ నెయ్యి కూడా కాగిపోయింది, గ్రైండర్ అయితే అయిపోయిందండి. పిల్లలు ఇంకా స్నాక్స్ అడిగారు కదా, రంజాన్ కదా స్పెషల్గా స్వీట్ చేద్దామని చెప్పేసి పాకంగారులు అయితే ప్రిపేర్ చేసేస్తున్నానండి. ఇక్కడ చూసారు కదా చిట్టి పాకంగారులు. ఇడ్లీ పిండి, దోశ పిండి అలాగే వేసుకున్నాను కదా అని చెప్పేసి గారెల పప్పు కొంచెం ఒక గ్లాస్కి అయితే గారెల పప్పు నానబోసేసుకొని అది దోశ పిండి, ఇడ్లీ పిండి నలిగిన తర్వాత లాస్ట్లో అయితే గారెల పప్పు వేసేసానండి. వేసేసిన తర్వాత నేను ఒక హాఫ్ అన్ అవర్ అయితే గారెల పిండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేశానండి. ఎందుకంటే మనం వేసిన వెంటనే గారెలు వేయటం వల్ల మనకి గట్టిగా రాయిల్లా ఉంటాయండి. ఎప్పుడూ కూడా గ్రైండర్కి వేసినా మిక్సీకి వేసినా వెంటనే వేయకూడదు. ఒక హాఫ్ అన్ అవర్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే గారెల పిండి గారెలు అనేవి చక్కగా బాగా వస్తాయండి, మంచి కలర్లో వస్తాయి. అలాగే ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టడానికి టైం సరిపోలేదు అనుకుంటే మాత్రం ఒక ఐస్ క్యూబ్ తీసేసి గారెల పిండిలో వేసేసి బాగా రంగరించేయాలండి. చేత్తో ఉప్పు కలిపినప్పుడే బాగుంటుందండి. అలాగా కూడా చేసిన ఇంకా గారెలు అయితే రెడీ అయిపోయినాయండి. ఒక పక్క పాకం పట్టుకొని మళ్ళీ గారెలనేమో అందులో వేసేసుకున్నానండి. ఇంకా రంజాన్ స్పెషల్గా పాకం గారెలు అయితే ప్రిపేర్ చేశానండి స్వీటు. ఈ స్వీట్ అందరికీ తెలిసిందే కదండి. మనం వరలక్ష్మి వ్రతంలో శరన్నవరాత్రులు అమ్మవారికి నైవేద్యంగా కూడా పెట్టుకుంటాం కదండి. చాలా ఈజీగా అయిపోతుందిలే అని చెప్పేసి ఇంకా రంజాన్ స్పెషల్గా పాకంగారులు అయితే వేసేసాను. పిల్లలు అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తిన్నారండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా చేయాలి ఏంటనేది నేను తర్వాత నెక్స్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. తర్వాత ఇంకా పాకం కూడా నాకు ఇక్కడ రెడీ అయిపోయిందండి. నేనైతే ఒక్కొక్క గారి పాకంలో కూడా వేసేసుకుంటున్నాను. ఈ సైజులో పాకంగారులు వేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారు, మనకి బాగుంటాయండి. నేను ఈ సైజులో ఇలాగా పెరుమళ్ళ పాకంగారుల గురించి మీకు తెలిసే ఉంటుంది, ఐడియా ఉంటుంది. ఈ కాకినాడ జిల్లాలో పెరుమళ్ళ అని ఉంటుందండి. కాకినాడకు దగ్గరలో
అక్కడైతే నేను చూశానండి ఈ గారెలు. ఇంకా చిన్న సైజులో వేసి అమ్ముతారండి. అలాంటి గారెలు వేసేసి పిల్లలకైతే పెట్టేశానండి ఈవినింగ్ స్నాక్స్ కింద. చాలా బాగా ఇష్టంగా తిన్నారు. సో ఇంకా ఇవాళ వ్లాగ్ అయితే నాది ఇదండి. మీ అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంక ఈ గారెలు ఇవన్నీ అయిన తర్వాత గిన్నెలు ఇవన్నీ కడిగేసి పక్కన బోర్లించేసి మళ్ళీ ఈవినింగ్ ఇల్లు అయితే తోడాలి కదండి. పిల్లల ఇంట్లో ఉంటే ఇల్లు కూడా దుమ్ము దోగర అదంతా ఎక్కువగా ఉంటుంది కదండి. తర్వాత టెర్రస్ పైకి వెళ్ళి బట్టలు తీసుకురావటం ఇవంతా పని అయితే అయ్యేసరికి నాకు ఈవినింగ్ 6